నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీంతో నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లోకేష్ పుత్రోత్సాహం వ్యక్తం చేయగా మనవడి సక్సెస్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు. అవును, నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. చెస్లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వ్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇదే సమయంలో దేవాంశ్ సాధించిన మరో 2 రికార్డులను ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ అధికారికంగా ధృవీకరించింది. 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అనే పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ తో ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హానోయ్ని కేవలం 1 గంట 43 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. ఇదే సమయంలో 9 చెస్ట్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో అమర్చారు. ప్రతి బోర్డులోనూ 32 పావుల్ని సరైన స్థానంలో వేగంగా ఉంచాడు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు, నిన్ను చూసి గర్విస్తున్నాను, నా చిన్ని గ్రాండ్ మాస్టర్ అని ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల విజయానికి కీలకమని, ఈ విజయం అందుకోవడానికి దేవాంశ్ నెలల పాటు శ్రమించాడని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వ్ 175 పజిల్స్ గా ప్రపంచ రికార్డు సాధించడంపై దేవాంశ్ తండ్రి నారా లోకేష్ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మకమైన ప్రదర్శనల నుంచి దేవాంశ్ ప్రేరణ పొందాడని, అతనికి చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు ఆయన. మరోపక్క ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని, ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఏపీ మంత్రులు అభినందనలు తెలిపారు.